హాయ్! అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన కథలో పరీక్షల ఒత్తిడి నుంచి తప్పించుకోవడం ఎలా అనేది తెలుసుకుందాం. ఇంక కథ స్టార్ట్ చేసేద్దామా? అనగనగా ఒక ఊరిలో హర్ష అనే కుర్రవాడు ఉండేవాడు. హర్ష బాగా తెలివైనవాడు. చదువుకోవడం అంటే అతనికి చాలా ఇష్టం. హర్ష క్లాస్‌లో చాలా యాక్టివ్‌గా ఉండేవాడు. టీచర్ అడిగిన ప్రశ్నలకు ధైర్యంగా సమాధానాలు చెప్పేవాడు. చదువులోనూ, ప్రవర్తనలోనూ మంచి పేరు తెచ్చుకున్న విద్యార్థి హర్ష. హర్ష తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలు చేసుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళకి హర్ష అంటే చాలా ఇష్టం. వాళ్ళిద్దరూ హర్ష బాగా చదువుకోవాలి, మంచి మార్కులు సంపాదించి తమకు గొప్ప పేరు తీసుకొని రావాలని ఆశపడేవాళ్ళు. ప్రతిరోజు హర్షని ఒకే ప్రశ్న అడిగేవాళ్ళు. ఏంటి బాగా చదువుతున్నావా? నీ ఫ్రెండ్స్ నీకంటే ఎక్కువగా చదువుతున్నారు తెలుసా? ఈసారి ఎగ్జామ్స్‌లో టాపర్ నువ్వే కావాలి అని పదే పదే చెప్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు హర్ష మంచి కోసమే చెప్తూ ఉన్నా, ఈ మాటలు హర్ష మనసులో నెమ్మదిగా ఒత్తిడిని పెంచుతూ ఉన్నాయి. పరీక్షల్లో మార్కులు తక్కువొస్తే అమ్మా నాన్న తిడతారనే భయం తనలో బలంగా నాటుకుపోయింది. దానివల్ల చదువుపై ఏకాగ్రత చూపించలేకపోయేవాడు. అలాగే రాత్రిపూట సరిగ్గా నిద్ర కూడా పోయేవాడు కాదు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు హర్ష వాళ్ళ స్కూల్‌కి ఒక కొత్త ప్రిన్సిపల్ సార్ వచ్చారు. ఆ ప్రిన్సిపల్ గారు పేరెంట్స్‌కి, టీచర్స్‌కి, స్టూడెంట్స్‌కి ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్‌లో ప్రిన్సిపల్ గారు పేరెంట్స్‌ని ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడారు. మీరందరూ మీ పిల్లలు బాగా చదువుకోవాలి, మంచి మార్కులు సాధించి ప్రయోజకులవ్వాలి అని ఆశపడుతూ ఉంటారు. అది మంచి విషయమే. కానీ పరీక్షల దగ్గర పడుతూ ఉన్నప్పుడు పిల్లలను ఆడుకోనివ్వకుండా, కాసేపు కూడా విశ్రాంతి లేకుండా చదువుతూ ఉండమని ఒత్తిడి చేయడం అస్సలు మంచి పద్ధతి కాదు. పరీక్షలు దగ్గర పడుతున్నప్పుడు పిల్లలను ఎక్కువగా అభినందించాలి. నువ్వు బాగా చదువుతావని నాకు తెలుసు. నీపై నాకు నమ్మకం ఉంది అంటూ వారిని ప్రోత్సహించాలి. అలాగే వారి ఒత్తిడిని దూరం చేసేలా వారితో ప్రేమగా కొంత సమయాన్ని గడపాలి. ప్రతి గంటకో 40 నిమిషాలకో ఒకసారి వాళ్ళొక చిన్న విరామం తీసుకునేలా మనమే చూసుకోవాలి. పిల్లలందరూ తెలివైన వాళ్ళే, కానీ కొందరు ఎక్కువ ఒత్తిడికి గురయ్యి సరిగా పరీక్షలు రాయలేరు కనుక పరీక్షల సమయంలో పేరెంట్స్ తమ పిల్లలతో ఇంకా ప్రేమగా ఉండి వారిని ప్రోత్సహించేలా మాట్లాడగలిగితే మీ పిల్లలు మరిన్ని మంచి ఫలితాలను పొందుతారు అని చెప్పారు. ప్రిన్సిపల్ గారి మాటలకు చాలా మంది తల్లిదండ్రులు తమ మద్దతును తెలియజేశారు. అలాగే ప్రిన్సిపల్ గారు టీచర్స్ని ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడారు. పిల్లలందరూ అన్ని సబ్జెక్ట్స్లోనూ ఒకే విధమైన ప్రతిభను కనపరచలేరు. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధను చూపించాలి. పరీక్షల కోసం విద్యార్థులందరూ ఒక ప్రణాళికను సిద్ధం చేసుకునేలా మీరే వారిని ప్రోత్సహించాలి. అలాగే ఏ సబ్జెక్ట్కి ఎంత సమయం కేటాయించాలి అనేది ప్రణాళికాబద్ధంగా చదువుకోవడంలో విద్యార్థులకు మీరందరూ సహకరించాలి అని చెప్పారు. తర్వాత ప్రిన్సిపల్ గారు విద్యార్థులందరినీ ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడారు. పరీక్షల సమయంలో విద్యార్థులు చాలా ప్రశాంతంగా చదువుకోవాలి. తల్లిదండ్రుల మాటలను, ఆ మాటలలో మీపై వారికి ఉన్న ప్రేమను, వారు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని, ఆశలను, ఆకాంక్షలను అర్థం చేసుకోవాలి. మీ తల్లిదండ్రులందరూ ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు. మీకోసం వారు ఎన్నో సంతోషాలను వదులుకుని మీ బంగారు భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కంటున్నారు. వాళ్లకు ఉండే ఎన్నో బాధ్యతల మధ్య సతమతమవుతూ కూడా మీ అందరికీ చిన్న ఇబ్బంది కూడా కలగకుండా మీకోసం అన్నీ సమకూరుస్తున్నారు. కాబట్టి మీపై ఉన్న ప్రేమతోనే చదువు విషయంలో, ఎగ్జామ్స్ విషయంలో మీపై ఎక్కువ శ్రద్ధ పెడుతూ ఉంటారు. అలాగే తల్లిదండ్రులను శత్రువులుగా చూడకూడదు. ఇప్పుడు మీరందరూ ఎగ్జామ్స్లో మంచి మార్కులు సాధించడం కోసం ఒక మంచి టెక్నిక్ నేర్పిస్తాను. కాబట్టి మీరందరూ కళ్ళు మూసుకుని ప్రశాంతంగా కూర్చోండి అని చెప్పి ప్రిన్సిపల్ గారు పిల్లలతో మృదువైన స్వరంతో ఈ విధంగా చెప్పడం ప్రారంభించారు. చదువుపై ఏకాగ్రత, పట్టుదల పెరగాలంటే ప్రతి విద్యార్థి కూడా మెడిటేషన్ని అలవాటు చేసుకోవాలి. చదువు ప్రారంభించే ముందు 1 నిమిషం పాటు ప్రశాంతంగా కూర్చొని శ్వాసను గమనించాలి. అప్పుడు మెదడులోని ఆలోచనలు, ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా మారుతుంది. ఈ ప్రశాంతమైన స్థితిలో మీరందరూ పరీక్ష హాల్లో ఉన్నట్లు ఊహించండి. ఇన్విజిలేటర్ వచ్చి ప్రశ్నాపత్రాన్ని మీ టేబుల్పై ఉంచడం, ఆ ప్రశ్నాపత్రంలో అన్ని మీకు తెలిసిన, అలాగే మీరు బాగా చదివిన ప్రశ్నలే ఉన్నాయి. మీరందరూ సంతోషంగా, ప్రశాంతంగా, ఎలాంటి ఒత్తిడి లేకుండా అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి
పరీక్ష సమయం ముగిశాక సంతోషంగా పరీక్ష హాల్ నుండి బయటికి రావడాన్ని, అలాగే మీరు రాసిన పరీక్షల్లో మీకు ఎన్ని మార్కులు సాధించాలని ఆశపడుతున్నారో, అన్ని మార్కులు మీరు సంపాదించి, తల్లిదండ్రుల అభినందనలు, ప్రశంసలు అందుకున్నట్లు మనసారా ఆస్వాదించండి. ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరిచి, మీరు సిద్ధం చేసుకున్న ప్రణాళిక ప్రకారం అన్ని సబ్జెక్ట్స్‌ని శ్రద్ధతో, ఇష్టంగా చదవండి. ఇప్పుడు మీరు ఆశించిన ఫలితాన్ని తప్పక పొందుతారు అని చెప్పి ప్రిన్సిపల్ గారు తన ప్రసంగాన్ని ముగించారు. ఆడిటోరియం మొత్తం చప్పట్లతో మార్మోగిపోయింది. ప్రిన్సిపల్ గారి మాటలు పిల్లలపై, తల్లిదండ్రులపై చాలా ప్రభావాన్ని చూపించాయి. పిల్లలందరూ ప్రిన్సిపల్ గారు చెప్పినట్లుగా ప్రతిరోజు చదవడానికి ముందు మెడిటేషన్ చేసేవాళ్ళు. పిల్లల ఏకాగ్రతలో వచ్చిన మార్పును చూసి తల్లిదండ్రులు సంతోషించారు. ఇక పరీక్షలు రానే వచ్చాయి. మన హర్షకి ఎగ్జామ్స్ అంటే భయం పోయింది. చాలా సింపుల్గా ఎగ్జామ్స్ అన్నీ అద్భుతంగా రాశాడు. పరీక్షల రిజల్ట్ రానే వచ్చింది. మన హర్ష స్కూల్ ఫస్ట్ వచ్చాడు. హర్ష తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. మిగిలిన పిల్లలందరూ కూడా చాలా మంచి మార్కులు సాధించి తమ తల్లిదండ్రుల నమ్మకాన్ని గెలుచుకున్నారు. ఇంతటి విజయాన్ని పిల్లలు ఎంతో అలవోకగా సాధించేలా చేయడంలో ప్రిన్సిపల్ గారి మార్గనిర్దేశానికి అందరూ మెచ్చుకున్నారు. కాబట్టి పరీక్షల సమయంలో మనసును ప్రశాంతంగా ఉంచుకొని ప్రణాళిక ప్రకారం చదువుకునేలా పిల్లల్ని ప్రోత్సహించాలి. అప్పుడు ఎంతటి విజయాన్నైనా పిల్లలు సాధించగలుగుతారు. ఈ కథ మీ అందరికీ ఎలా అనిపించింది? అలాగే మెడిటేషన్ అండ్ విజువలైజేషన్ అనేది చదువులో నిజంగా ఉపయోగపడుతుందా అనే విషయాన్ని కామెంట్స్లో నాకు తెలియచేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మ్యాజికల్ తెలుగు టేల్స్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మ్యాజికల్ తెలుగు టేల్స్.